సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి ఏంటంటే మెయిన్గా టిఫా స్కాన్ తర్వాత మనకి బ్లడ్ టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు. 6th మంత్ అండ్ 8 monthsలో కూడా ఒకసారి చేస్తూ ఉంటారు. సో 6 monthలో తీసే టిఫా స్కాన్ తర్వాత మనకి బ్లడ్ రిపోర్ట్లో కొంచెం తక్కువ ఉంది అని చెప్తారు, కానీ 8 months గ్రోత్ స్కాన్ తర్వాత మనకి బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో బిడ్డ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది అనమాట. మన బ్లడ్ మొత్తం కూడా బేబీకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకు మనకి టెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలామందికి ఈ 8th monthలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్గా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎలా పెంచుకోవాలి, హిమోగ్లోబిన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది అని చాలామందికి కంప్లైంట్ వస్తూ ఉంటుంది ఈ మంత్లో. సో ఖచ్చితంగా హిమోగ్లోబిన్ లెవెల్ని పెంచుకునే టిప్స్ అనేవి నేను ఈరోజు వీడియోలో, అండ్ నాకు కూడా చాలా వరకు తక్కువగా ఉండేది, బ్లడ్ తక్కువ ఉండి చాలా ఇబ్బంది అయింది ఆపరేషన్ అయ్యే టైంకి. అసలు చాలా వరకు అయితే మీకు అందరికీ నా వీడియోలు చూస్తూ ఉంటే నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పే ఉంటాను. సో కొత్తగా చూసిన వాళ్ళ కోసం, సో నాకు బ్లడ్ పర్సంటేజ్ అనేది 3rd ఆపరేషన్ నాది సిజేరియన్. సో చాలా తక్కువ ఉందనేసి ఇంకా ఆపరేషన్ కూడా చేయలేదన్నమాట, ఆపేశారు. ఒక 3-4 హాస్పిటల్స్లో అయితే పట్టుకోలేదు, అండ్ దాంట్లో నాది O నెగిటివ్ గ్రూప్. సో ఈ గ్రూప్ అనేది దొరకదు అనేసి ఆ డాక్టర్స్ టెన్షన్ పడి ఇంకా 2-3 హాస్పిటల్స్లో నన్ను తీసుకోకపోయినా కానీ అపోలో కొండాపూర్లో అక్కడ బ్లడ్ ఎక్కువ ఉండి అక్కడ అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి బ్లడ్కి ఇబ్బంది ఉండదు అనేసి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు బ్లడ్ అనేది దొరకకపోతే ఇన్ని ఇబ్బందులు ఉంటాయని తెలుసుకుంటారనేసి నేను చెప్తున్నాను. సో మీరు ఇలాంటి ఇబ్బందులు పడొద్దు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము ఎక్కువగా టెన్షన్ పడొద్దు. సో నాకు ఎవరైతారు, పాప నా బాబా, ఈ టెన్షన్ ఒకటి, అండ్ బేబీ ఎలా ఉందో అన్న టెన్షన్, అండ్ ఇంట్లో టెన్షన్లు, ఇవన్నీ మెయిన్గా ఉండొద్దు అనమాట. సో ఇవి లేకుండా మనం ఏ ఆహార పదార్థం తీసుకున్నా కానీ ఆ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి లైట్ తీసుకోండి. దాని తర్వాత మీ బేబీకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. నాలో బ్లడ్ అనేది ఎక్కువగా ఉంటేనే బేబీకి బాగుంటుంది, అండ్ ఆపరేషన్కి లేదా నార్మల్ డెలివరీ అయినా ఏదైనా పర్సంటేజ్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో 12కి అబోవ్ ఉంటే ఇంకా మంచిది. మామూలుగా 10% అనేదైనా మీకు బ్లడ్ ఉంటే చాలా మంచిది అనమాట. సో ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఆచరించినవి, అండ్ నాకు డాక్టర్స్ అండ్ మామూలుగా మెడికల్ షాప్లలో కూడా చెప్పారనమాట నాకు. సో వాళ్ళందరూ చెప్పిన టిప్సే నేను ట్రై చేశాను. దాంట్లో మెయిన్గా నేను చేసింది ఏంటంటే బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అనేది, దీంట్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని వీటిని మిక్సీ పట్టుకొని దాంట్లో బీట్రూట్ అండ్ క్యారెట్ అనేది వేసుకొని వెజిటబుల్ జ్యూస్ అనేది ఇలా తాగేదాన్ని అనమాట. సో దీనివల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అనేసి. అయితే అప్పటికి నాకు ఇంకా హాస్పిటల్ డెలివరీ టైంకి 8 monthsలో ఉన్నప్పుడు అసలు పెరగకపోయేదన్నమాట. సో ఇవి ట్రై చేసి ఎంత ట్రై చేసినా కానీ 8th monthలో ట్రై చేయడం వల్ల నాకు పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా చూపించింది. సో మీరు ఇప్పుడు 5th month నుంచి లేదా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే మీరు ట్రై చేస్తే బెటర్మెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. 8వ నెల దాకా మీరు ఆగొద్దు, కానీ 8వ నెల వాళ్ళు చూస్తున్నా కానీ మీరు ట్రై చేయండి. సో ఇలా ఏదైనా ఒక వెజిటబుల్ జ్యూస్లో మీరు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని అవి కూడా మిక్సీ పట్టుకొని తాగితే మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా ఉంటుంది. అండ్ దాని తర్వాత అంజీరా ఉంటుంది కదా, అంజీరా అనేవి పచ్చివి దొరుకుతాయి. సో ఎండబెట్టినవి అవి ప్రెగ్నెన్సీలో అంతగా తినబుద్ధి లేదు. సో ఖచ్చితంగా అంజీరా అనేది పచ్చివి దొరికితే అవి తీసుకొచ్చుకొని రోజుకి 2 లేదా 3 మీరు తినేసేయండి స్నాక్ టైంలో ఫ్రూట్ని. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పుల్లగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి తినబుద్ధి వస్తుంది. సో ఇది మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. దీనివల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. అండ్ గోధుమ గడ్డి దొరుకుతూ ఉంటుంది. ఇది చాలామందికి అవైలబుల్ ఉండదు, కానీ ఈ గోధుమ గడ్డి పౌడర్ అనేది మెడికల్ షాప్లలో అమ్ముతారు. సో దీన్ని మీరు జ్యూస్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు, లేదా అలా మామూలుగా తినేసైనా కానీ వాటర్ తాగొచ్చు. ఈ గోధుమ గడ్డి అనేది కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ని చాలా బాగా చేస్తూ ఉంటుంది. ఇది మీకు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయండి, ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత కమలా పండు ఉంటుంది కదా, సో కమలా పండ్లు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి. దాని తర్వాత దానిమ్మ అయితే బెస్ట్ అని చెప్పాలి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్ అయినా కానీ బాగానే ఉంటాయి అన్నమాట. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. కానీ మనము ఆకుకూరలు అనేవి, పాలకూర ఇంకా కొన్ని రకాలవి వేడి చేస్తాయనేసి తినము. సో గోంగూర కూడా ఇమ్యూనిటీ అండ్ ఐరన్ అనేది పెంచుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా గోంగూరని పాలకూరని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు అన్నీ తీసుకోండి,
మెయిన్ పాలకూర గోంగూర అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకోండి. సో దీనివల్ల కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీరు ట్రై చేసి దాని తర్వాత రోజు కూడా మీరు ఏం చేయాలంటే సజ్జలు ఉంటాయి కదా, సజ్జలు అనేవి మొలకెత్తినవి కానీ లేదా జావ చేసుకొని కానీ ఏదో ఒక రూపంలో సజ్జలని తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఈ టిప్స్ అన్ని ట్రై చేస్తారు అనేసి నేను ట్రై చేసి మీకు షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.